టు AP23 ఛానల్. ఈ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? నిజానికి పండ్లు కూరగాయల తొక్కలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మనం కూరగాయలు పండ్లపైన ఉండే తొక్కను తీసేసి తింటూ ఉంటాం. నిజానికి ఆ తొక్కల్ని కూడా మన ఆహారంగా తీసుకుంటే ఎంతో మంచిది. సలాడ్ చేసుకుంటున్నప్పుడు కానీ వాటిని పేస్ట్ కింద చేసుకొని తీసుకోవడం కానీ, లేదంటే కూరని చేసేటప్పుడు కూరగాయల తొక్కలని తీయకుండా కూర చేసుకోవడం, లేదా తొక్కలతో పచ్చడి లాంటివి చేసుకోవడం, ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఈ పండ్లు కూరగాయల తొక్కలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల చక్కటి పోషణ పదార్థాలు మనకు అందుతాయి. అలానే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుందని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఆ పండ్లు కూరగాయల గురించి ఇప్పుడు చూద్దాం. వేసవిలో పుచ్చకాయ బాగా దొరుకుతుంది. పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో వేడిని తగ్గించడానికి పుచ్చకాయ మనకు సహాయం చేస్తుంది. పైగా పుచ్చకాయలో విటమిన్ సి, ఏ, పొటాషియం అండ్ జింక్ ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయ తొక్కలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదండి, చర్మం కూడా ఎంతో బాగుంటుంది. బీపీని తగ్గించుకోవడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. అలాగే పుచ్చకాయలో విటమిన్స్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, బీటా కెరోటిన్లు, ఆల్కలైన్ వంటివి కూడా ఉంటాయి. దీనివల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తొలగించుకోవచ్చు. కాల్షియం కూడా దీనిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వాతం వంటి సమస్యలు కూడా పుచ్చకాయతో తరిమి కొట్టచ్చు. మలబద్ధకం సమస్యతో బాధపడే వాళ్ళు పుచ్చకాయను తీసుకుంటే కూడా ఎంతో మంచిది. కిడ్నీలో రాళ్లు ఉంటే కూడా తొలగిపోతాయి. పచ్చకామెర్లు, పైత్యం, వికారం, తలనొప్పి వంటి సమస్యలను కూడా పుచ్చకాయ దూరం చేస్తుంది. పైగా చర్మ ఆరోగ్యానికి కూడా ఇది సహాయం చేస్తుంది. కాబట్టి పుచ్చకాయ తొక్కల్ని తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. మామిడి తొక్కలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నిజానికి మామిడి తొక్కలలో పోషక పదార్థాలు నిండుగా ఉంటాయి. పచ్చి మామిడికాయ తొక్కలో అయితే విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. పైగా ఇది వేసవి కాలం కాబట్టి మనకి మామిడి పండ్లు, మామిడికాయలు బాగా దొరుకుతాయి. కనుక వీటిని తీసుకొని చక్కటి లాభాలను పొందవచ్చు. మామిడితో మనం చాలా రకాల రెసిపీస్ను తయారు చేసుకోవచ్చు. అలానే మామిడికాయ ఊరగాయ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నిలువ ఉంటుంది. మామిడిలో విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ సి అయితే గాయాల్ని మాన్పిస్తుంది. మామిడి తొక్కలో ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తొలగించడానికి సహాయం చేస్తుంది. అదేవిధంగా ఇందులో ఉండే ఫైటో న్యూట్రియన్స్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. క్యాన్సర్ రిస్క్ నుండి కూడా మామిడి తొక్కలు మనల్ని బయటపడేస్తాయి. చిలకడ దుంపలు, అలాగే చిలకడ దుంపల తొక్కలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మనం సులభంగా ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు. అయితే చిలకడ దుంపలు తినేటప్పుడు మీరు ఆ తొక్కల్ని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చిలకడ దుంపలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. చిలకడ దుంపల తొక్కలను తినడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కంటి చూపుని అది ఇంప్రూవ్ చేయడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ దుంపలో పొటాషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ కూడా అధికంగా ఉంటాయి. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా చూస్తుంది. కాబట్టి చిలకడ దుంపల తొక్కలను కూడా తీసుకుంటూ ఉండండి. దానితో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. నెక్స్ట్, కీరదోస కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సలాడ్స్ మొదలు చట్నీ వరకు చాలా వంటకాలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే కీరదోస తొక్కలను కూడా చాలా మంది పడేస్తూ ఉంటారు. కానీ నిజానికి కీరదోస తొక్కలలో విటమిన్ కే, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ కే కూడా ఉంటుంది. ఇది ఒంట్లో ఉండే ప్రోటీన్స్ని యాక్టివేట్ చేస్తుంది. కీరదోసలో ఉండే ఫైబర్ అయితే జీర్ణ సమస్యలు తొలగిస్తుంది. అలానే ఇది బరువు తగ్గడానికి కూడా బాగా సహాయం చేస్తుంది. ఇక కమలా పండ్లు తొక్కలు. కమలా పండ్లు తొక్కలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కమలా పండులో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటి తొక్కల్ని కూడా పారేయటం మంచిది కాదు. ఈ కమలా పండ్ల తొక్కలు ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ తొక్కలు బాగా హెల్ప్ అవుతాయి. అలానే రెస్పిరేటరీ సిస్టమ్ని శుభ్రంగా ఉంచడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి. చాలామంది కమలా పండు తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసి ముఖానికి అప్లై చేసుకుంటూ ఉంటారు. దీంతో అందాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఇక నిమ్మకాయలు కూడా మన వేసవిలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఎండల నుంచి ఉపశమనం కలగడానికి నిమ్మరసం తాగుతూ ఉంటాము. అయితే నిమ్మరసం తీసుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు మనం పొందవచ్చు. నిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే నిమ్మ తొక్కను కూడా వృధా చేయకుండా తీసుకుంటే మంచిది. నిమ్మ తొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఇందులో పొటాషియం, విటమిన్ సి మరియు కాల్షియం ఎక్కువగా ఉంటాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం నిమ్మ తొక్కలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అదేవిధంగా నిమ్మ తొక్కలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా నిమ్మ తొక్క మనకు సహాయం చేస్తుంది. ఓరల్ హెల్త్కి కూడా నిమ్మ తొక్క ఉపయోగకరమే. పైగా నిమ్మకాయ రసాన్ని తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిమ్మకాయ నీళ్లు తాగితే చర్మం స్మూత్గా ఉంటుంది, ముడతలు లేకుండా ఉంటుంది. అలానే మీ బాడీ కూడా టాక్సిన్స్ని ఈజీగా బయటికి పంపించేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా నిమ్మ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ సిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ని కట్టడి చేస్తాయి. అందుకని నిమ్మకాయ నీళ్ళని కనుక మనం తాగితే హై బీపీ, హృదయ సంబంధిత సమస్యలు ఉండవు. అలాగే హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు కూడా రావు. నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు. చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు నిమ్మకాయ రసం తీసుకుంటే బరువు బాగా తగ్గొచ్చు. నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది. మనకి బాగా చిరాకుగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే మూడ్ స్వింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కిడ్నీలో రాళ్లు ఉంటే కూడా నిమ్మకాయ నీళ్లు తాగితే మంచిది. ఇది కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు. pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా అవుతుంది. ఇలా నిమ్మకాయ రసం వల్ల, నిమ్మకాయ తొక్క వల్ల ఇన్ని లాభాలు మనం పొందవచ్చు. ఇంకా బంగాళదుంపల్ని పిల్లలు ఇష్టంగా తింటారు. పైగా పెద్దవాళ్ళు కూడా బంగాళదుంపను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బంగాళదుంప కుర్మా, ఫ్రై మొదలు ఎన్నో రకాల రెసిపీస్ని మనం తయారు చేసుకోవచ్చు. అలానే బంగాళదుంపతో ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని కూడా మనం చేసుకోవచ్చు. బంగాళదుంప తొక్కల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బంగాళదుంప తొక్కలు పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంగాళదుంప తొక్కల్ని కూడా తీసుకోవడం మంచిది. ఎందుకంటే తొక్కలతో అద్భుతమైన లాభాలు పొందొచ్చు. కాబట్టి బంగాళదుంప తొక్కలని ఈసారి తొలగించకుండా వంట చేసుకోండి. దీంతో మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీనితో పలు సమస్యలకు దూరంగా ఉండొచ్చు. బంగాళదుంపలలో విటమిన్ సి, విటమిన్ బి6 అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అలానే జింక్, మెగ్నీషియం, నియాసిన్ కూడా ఉంటాయి. ఫైబర్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. ఇలా చాలా పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవచ్చు. బంగాళదుంప అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలను కూడా పోగొడుతుంది. బంగాళదుంప పేస్టుతో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు కూడా. ఇక కివి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇమ్యూనిటీని పెంచడంలో కివి ముందుంటుంది. కివీలో ఫైబర్, ఫోలేట్, విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కివిని కూడా తొక్కతో తింటే మంచిది. చాలా మందికి తొక్క తీసి తర్వాత పండ్లను తింటూ ఉంటారు. ఈ తొక్కలలో చక్కటి పోషక పదార్థాలు ఉంటాయి. కివి తొక్కలు తినడం వల్ల హృదయ సంబంధ సమస్యలు ఉండవు. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే క్యాన్సర్ సమస్య రాకుండా కూడా చూసుకుంటుంది. డయాబెటీస్ వ్యాధికి కూడా కివి చాలా మేలు చేస్తుంది. కాబట్టి తొక్కలను కూడా పడేయకుండా తినండి. ఇక వంకాయ తొక్కలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వంకాయ తొక్కలని తింటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వంకాయ తొక్కలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వంకాయ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వంకాయలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది. అలానే వంకాయ తీసుకుంటే హృదయ సంబంధిత సమస్యలు లేకుండా చేస్తుంది. ఇది ఇలా ఉంటే వంకాయ శరీరంలో అదనపు ఐరన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. డైజెస్టివ్ హెల్త్కి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. వంకాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వాళ్ళు వంకాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇక పంటి సమస్యలు కూడా ఇది తొలగిస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు కూడా వంకాయని తీసుకోవడం మంచిది. నిద్రపోవడానికి 4 గంటల ముందు కాల్చిన వంకాయ తీసుకుంటే బాగా నిద్ర పడుతుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా వంకాయ బాగా మేలు చేస్తుంది. శరీరంపై ముడతలు పడకుండా కూడా వంకాయ హెల్ప్ అవుతుంది. ఇలా వంకాయ ద్వారా మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పైగా వంకాయతో వివిధ రకాల వంటలను తయారు చేసుకోవచ్చు. అయితే ఏ వంటకం చేసుకున్నా సరే తొక్కలతో చేసుకుంటే మంచిదే. ఇలా వంకాయ తొక్కల ద్వారా ఈ లాభాలను మనం పొందవచ్చు. దీనితో ఆరోగ్యం బాగుంటుంది. పైగా చాలా సమస్యల నుండి బయటపడడానికి కూడా వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP23 ఛానల్.